హైదరాబాద్ లోని నానల్ నగర్ లో రీసెంట్ గా ఒక టెంపుల్ ఆర్చ్ కూల్చేశారు. ఆ వీడియోస్ ఆల్రెడీ మీ ఫీడ్ లో వచ్చే ఉంటాయి. ఆ ఇష్యూ తర్వాత ఈ ఏరియా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. నిజానికి ఇది నిజాం కాలం నాటి హిస్టరీ ఉన్న టెంపుల్ అని ఇక్కడ లోకల్స్ చెప్తారు. ఒకప్పుడు దట్టమైన తోటలు, ప్రశాంతమైన వాతావరణం మధ్య ఈ గుడి ఉండేదంట. అందుకే దీనికి బజ్రంగ్ బాగ్ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా చుట్టూ ఇల్లు వచ్చేసి మెయింటెనెన్స్ లేక కొన్నాళ్ళు అబాండన్డ్ అయిపోయింది. కానీ ఇక్కడ స్వామివారి పవర్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఆర్చ్ కూలిపోయినా గుడిలో మాత్రం మళ్ళీ పూజలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఆలోచించండి, ఇలా ప్రతిసారి మన ఆలయాలు, మన వారసత్వ సంపద రోడ్డు పక్కన నిర్లక్ష్యానికి గురవుతుంటే చూస్తూ ఊరుకుందామా? గుడి అంటే కేవలం రాళ్ళు రప్పలు కావు, మన పూర్వీకులు మనకు అందించిన అమూల్యమైన సంస్కృతి. ఒక కమాన్ కూల్చితేనే భక్తులు అంతలా తరలి వచ్చినప్పుడు మనమంతా కలిసికట్టుగా ఉంటే మన ఆలయాలను ఎవరైనా తాకగలరా? సో ఆలయాలను వదిలేయకండి. ప్రతి శనివారం, ఆదివారం మీ కుటుంబంతో కలిసి స్థానిక గుడులకు వెళ్ళండి. వాటిని భక్తులతో కలకలలాడేలా చేయండి. శ్రీరామ్ బజరంగ హనుమాన్ దేవాలయం ఇది. దగ్గర ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. మంగళవారం శనివారం భజన కార్యక్రమం ఉంటుంది. కావున ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ వచ్చి ఈ యొక్క పురాణమైన మందిరాన్ని దర్శనం చేసుకోవాలని కోరుతూ పెద్ద ఎత్తున అధికారుల దగ్గర తీసుకెళ్లి దీని డెవలప్మెంట్ వర్క్ చేయాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్.